కలలో తాబేలు కనిపిస్తే ఏం జరుగుతుంది? జంతువులు వివిధ రకాల జాతులు కాని అవి మానవుల వలె తమ మనుగడకు అవసరమైన అన్ని పనులను చేస్తాయి. వారు నొప్పిని అనుభవిస్తారు. వారు ఇష్టపడతారు. వారు తింటారు, నిద్రపోతారు, విసర్జిస్తారు మరియు వారి భాగస్వామితో జత కట్టారు. ఇప్పుడు అలాంటి అందమైన జంతువు తాబేలు. ఇది శాంతియుతమైన మరియు అమాయక జంతువు మాత్రమే కాదు, వాటిని కలలో చూడటం మనకు వివిధ లోతైన అర్థాలను మరియు వివరణలను తెస్తుంది మరియు నేటి బ్లాగ్ వారి కలల అర్థాల గురించి. కాబట్టి తాబేలును చూడటం యొక్క అన్ని లోతైన కల అర్థాన్ని వెలికి తీద్దాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో తాబేలును చూడటం. కలలో తాబేలును చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ మీరు వాటిని ఏ సందర్భంలో చూశారో కూడా అది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది అదృష్టం మరియు అదృష్టాన్ని మరియు చాలా సంపద మరియు మంచి ఆరోగ్యాన్ని అందించేదిగా పరిగణించబడుతుంది. కాబట్టి అవును, కలలు కనేవారికి ఇది మంచి కల. కలలో చాలా తాబేలు. కలలో చాలా తాబేళ్లను చూడటం అంటే మీరు తెలియని వనరుల నుండి డబ్బు పొందుతారు మరియు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో మీరు మంచి సంవత్సరాన్ని చూసే అవకాశం చాలా ఎక్కువ. మీకు డబ్బు కొరత ఉండదు మరియు ఈ కల ప్రకారం మీకు నచ్చిన పనులను చేయడానికి మీ చేతుల్లో తగినంత డబ్బు ఉంటుంది. కలలో తాబేలు యొక్క బైబిల్ అర్థం. కలలో తాబేలు యొక్క బైబిల్ అర్థం అంటే మీరు దయతో మరియు నిస్వార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ ప్రయాణం కష్టమైనదని మీరు భావించవచ్చు, కానీ మీరు దేవునికి నమస్కరించి, నెమ్మదిగా కానీ స్థిరంగా పని చేసినప్పుడు అన్ని ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. కలలో తాబేలు యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో తాబేలు యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, మీరు తాబేలు నుండి సహనం నేర్చుకోవాలి మరియు నెమ్మదిగా మరియు వేల సంవత్సరాలు జీవించే తాబేలు వలె మీ జీవితాన్ని తేలికగా మరియు వేగంగా తీసుకోవాలి. స్వప్నం అనేది ఉపచేతన మనస్సు నుండి వచ్చే సందేశం. ఇది వేగంగా మరియు ఆకర్షణీయంగా కనిపించేది ఎల్లప్పుడూ ఉత్తమమైనది కాదు. కలలో ఎగిరే తాబేలు. ఎగిరే తాబేలు కలలో చూడటం అంటే త్వరలో మీకు మంచి ప్రాజెక్ట్ వస్తుంది లేదా మీరు కార్యాలయంలో ప్రమోషన్ పొందుతారు మరియు మీ వ్యాపారం భారీ లాభాలను చూస్తుంది. ఇది ఈ కల యొక్క స్పష్టమైన వివరణ. కలలో తాబేలు పిల్ల. కలలో తాబేలు పిల్లను చూడటం అంటే మీకు విపరీతమైన ఆత్మవిశ్వాసం మరియు శక్తివంతమైన అంతర్గత ప్రవృత్తి ఉన్నాయి. ఇది మిమ్మల్ని విజేతగా చేస్తుంది మరియు భవిష్యత్తులో కూడా మీకు సహాయం చేస్తుంది. కలలు కనేవారికి ఇది మళ్ళీ అన్ని అంశాలలో శుభకల. కలలో పెద్ద తాబేలు. పెద్ద తాబేలు కల అంటే మీరు ఒక వ్యక్తిగా పెరిగారు మరియు కాలక్రమేణా మరింత పరిపక్వత మరియు బాధ్యతాయుతంగా మారారు. అయితే మీకు చాలా ఓపిక మరియు సంకల్ప శక్తి ఉంది. ఇది జీవితంలో పెద్దదాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది. కలలో చిన్న తాబేలు. కలలో ఒక చిన్న తాబేలును చూడటం అంటే మీరు అలాంటి జీవిత దశలో ఉన్నారని అర్థం. మీరు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ గా ఉండే మరిన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలి. మీరు బలంగా మారాలని మరియు సాధ్యమైనంతవరకు విషయాలు నేర్చుకోవాలని సూచించే కల ఇది. కలలో చిన్న తాబేలు. కలలో చిన్న తాబేలును చూడటం అంటే మీ మనస్సులో చాలా ఆలోచనలు ఉన్నాయి, కానీ మీ కోసం ఏది పని చేస్తుందో మీరు గందరగోళానికి గురవుతారు. కానీ ఈ కల మీకు కళ్ళు మూసుకుని మిమ్మల్ని పదే పదే అడగమని చెబుతుంది మరియు బయటకు వచ్చింది ఉత్తమమైనది. కలలో తాబేలును చంపడం. కలలో తాబేలును చంపడం అనేది మీ స్వంత కాలిని గొడ్డలితో కొట్టడం లాంటిది మరియు ఇది మీకు మంచి కలగా పరిగణించబడదు. మీ వైఫల్యాలకు మీరు ఇతరులను నిందిస్తున్నారు కానీ మీ జీవితంలో నాటకీయత అంతా సృష్టించింది మీరు మరియు మీరు మాత్రమే. కాబట్టి ప్రశాంతమైన ప్రదేశంలో నిశ్శబ్దంగా కూర్చుని మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఆలోచించండి. కలలో తాబేలు స్విమ్మింగ్ చూడటం. కలలో తాబేలు ఈత కొట్టాలని కలలు కంటున్నది అంటే ఉన్నత ఆశయాలు మరియు జీవితంలో ఏదైనా పెద్దది సాధించాలని కోరుకుంటుంది. కలలు కనేవారికి ఒక శుభకల మరియు కలలు కనేవారు భవిష్యత్తులో వారి కలలన్నింటినీ నెరవేర్చుకోవచ్చు. కలలో బీచ్లో తాబేలు. కలలో బీచ్లో తాబేలును చూడటం అంటే మీరు ఎక్కువగా ఆలోచించే బదులు మీ కలల కోసం పని చేయడం ప్రారంభించాలని సూచిస్తుంది ఎందుకంటే చాలా ఆలోచించే వారు జీవితంలో ఏమీ సాధించలేరు.
కల అనేది మీకు సానుకూల సంకేతం. ఇది కలలు కనేవారికి వారు హృదయపూర్వకంగా ఇష్టపడే పనులను చేయమని చెబుతుంది మరియు సానుకూల ఫలితాలతో వారు షాక్ అవుతారు. కలలో చనిపోయిన తాబేలు. చనిపోయిన తాబేలును చూడటం కలలు కనేవారి జీవితంలో ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. మీరు ఈ కలను చూసినట్లయితే, మీరు మీ ఆర్థిక విషయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు తెలియని వ్యక్తికి డబ్బు ఇవ్వకండి లేదా మీ డబ్బును పోంజీ స్కీమ్లలో పెట్టుబడి పెట్టకండి. కలలో నీలం తాబేలు. కలలు కనేవారికి ఇది చాలా అరుదైన మరియు శుభకరమైన కల మరియు కలలు కనేవారికి భవిష్యత్తులో చాలా మంచి సమయం ఉంటుంది. వారి అన్ని పనులు మరియు ఆలోచనలు భారీ విజయాన్ని సాధించగలవు. కల కోసం శుభ స్వప్నానికి ఇది చాలా మంచి కల. కలలో బంగారు తాబేలు. బంగారు తాబేలు చాలా పవిత్రమైన కల మరియు కలలు కనేవారికి తమను తాము విశ్వసించమని మరియు వారు చేసే ఏదైనా పూర్తి విశ్వాసంతో చేయమని చెబుతుంది మరియు వారు దాని నుండి అద్భుత ఫలితాలను చూస్తారు. కలలో పసుపు తాబేలు. కలలో పసుపు తాబేలును కలలో చూడటం అంటే మీరు చాలా బలమైన వ్యక్తి అని మరియు మీ పోటీదారులు కలలో కూడా మిమ్మల్ని ఓడించడం చాలా కష్టం. మీరు చాలా బలమైన సంకల్ప శక్తికి యజమాని. కలలో తాబేలు మిమ్మల్ని వెంటాడుతోంది. కలలో తాబేలు మిమ్మల్ని వెంటాడుతున్నట్లు కలలు కంటున్నది అంటే మీకు జీవితంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ సోమరితనం మరియు వైఫల్యం భయం కారణంగా మీరు వాటిని తీసుకోరు. మీరు పని చేయకపోతే, మీరు విషయాలను ఎలా అర్థం చేసుకోగలరు లేదా మీ జీవితంలో మీరు కోరుకున్న వాటిని నిర్విరామంగా సాధించగలరు. ఇంటి కలలో తాబేలు. ఇంట్లో తాబేలును కలలో చూడటం అంటే రాబోయే కాలంలో మీ ఆర్థిక నేపథ్యం మరింత బలపడుతుంది. మీరు స్థానాల వారీగా మరియు డబ్బు వారీగా ప్రమోషన్ పొందే అవకాశం ఉండవచ్చు. ఈ కల ప్రకారం కలలు కనేవారికి రాబోయే సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. నది కలలో తాబేలు. కలలో నదిలో తాబేలును చూడటం అంటే మీ జీవితం సులభం అవుతుంది మరియు భవిష్యత్తులో మీకు నచ్చిన వేదిక మీకు లభిస్తుంది. మీరు మీ పనిని పూర్తి నిజాయితీతో చేయాలి మరియు కష్టపడి పనిచేయడంలో ఎప్పుడూ వెనుకబడి ఉండకూడదు ఎందుకంటే అది అన్ని ఆనందాలకు అంతిమ మూలం. లేక్ డ్రీమ్లో తాబేలు. కలలో సరస్సులో తాబేలును చూడటం అంటే మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నారని అర్థం, కానీ మీకు గుర్తింపు రావడం లేదు. కానీ కల మీ కష్టాన్ని స్థిరంగా కొనసాగించమని సూచిస్తుంది. మీరు మీ బకాయి మరియు జీవితంలో మీకు అర్హమైనది. మహాసముద్రం కలలో తాబేలు. కలలో సముద్రంలో తాబేలును చూడటం అంటే మీరు మీ వ్యాపారం మరియు వృత్తిలో జీవితంలో కఠినమైన పోటీని ఎదుర్కొంటున్నారని అర్థం, కానీ మీరు దానిని సానుకూల కోణంలో తీసుకుంటారు. ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మరింతగా ఎదగడానికి మీకు సహాయపడుతుంది. ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం. జూ కలలో తాబేలు. కలలో జంతు ప్రదర్శనశాలలో తాబేలును చూడటం అంటే, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీకు సరైన వేదిక లభించడం లేదని మరియు మీకు నచ్చని వ్యక్తి నియంత్రణలో మీరు పనిచేస్తున్నారని అర్థం, కానీ కల మీ 100% ఇవ్వాలని మరియు సరైన అవకాశం కోసం వెతకమని సూచిస్తుంది. దూకడం మరియు అక్కడ మీ జీవితం మారుతుంది. కలలో టెర్రస్ మీద తాబేలు. కలలో టెర్రస్ మీద తాబేలును చూడటం అంటే మీరు ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నారని మరియు మీరు సాధించాలనుకుంటున్న విషయాల గురించి మరియు భవిష్యత్తులో మీరు ఉండాలనుకుంటున్న స్థలం గురించి మీకు స్పష్టమైన దృష్టి ఉంది. ఇది ఈ కల యొక్క స్పష్టమైన వివరణ. పెరటి కలలో తాబేలు. కలలో పెరట్లో తాబేలు కలగడం అంటే మీరు చాలా సోమరిపోతున్నారని మరియు అది మీ జీవితాన్ని ఎక్కడో బాధపెడుతోంది మరియు మీరు వీలైనంత త్వరగా పరిస్థితిని సరిదిద్దాలి, లేకపోతే మీలాంటి నైపుణ్యం లేని వ్యక్తులు ముందుకు వెళతారు. జాతి మరియు మిమ్మల్ని నిరాశకు గురి చేసింది. కలలో నిద్రిస్తున్న తాబేలు. కలలో తాబేలు నిద్రపోతున్నట్లు చూడటం అంటే మీరు మీ జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే విషయాలపై నిద్రిస్తున్నారని అర్థం. మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల అలాగే మీ పోటీదారుల కంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లగల వాటిని మీరు విస్మరిస్తున్నారు. కలలో కూర్చున్న తాబేలు. కలలో కూర్చున్న తాబేలును చూడటం అంటే మీరు కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవలసిన సమయం లేదా జీవితాన్ని మార్చే నిర్ణయానికి రావాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే మీరు ఇప్పుడు మేల్కొనకపోతే, అది ఇప్పుడు లేదా ఎప్పటికీ అలాంటి పరిస్థితి ఉండదు. కలలో తాబేలు కొనడం. మీరు కలలో తాబేలు కొంటున్నట్లు కలలో చూడటం అంటే అదృష్టం మీ దారిలోకి వస్తుంది.
మీరు తప్పనిసరిగా చర్చి, దేవాలయం, మసీదు లేదా మీరు విశ్వసించే ఏదైనా పవిత్ర స్థలాలను పొందాలి మరియు ఆ సానుకూల శకునాలన్నింటికీ దేవునికి ధన్యవాదాలు. కలలో పెంపుడు తాబేలు. కలలో పెంపుడు జంతువు తాబేలును చూడటం అంటే మీరు జీవితంలో చాలా ఎక్కువ ఆధారపడి ఉన్నారని మరియు ఎవరి సహాయం లేకుండా మీ మనస్సు విషయాలు లేదా పరిస్థితులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. ఉపచేతన మనస్సు నుండి వచ్చే కల ఎటువంటి మద్దతు లేకుండా ఒంటరిగా పనులు చేయమని మీకు చెబుతుంది. కలలో తాబేలు తినడం. కలలు కనేవారికి మరియు కలలు కనేవారికి చాలా చెడ్డ. కలలో తాబేలు తిన్నట్లు కలలు కనడం జీవితంలో ఒక గమ్మత్తైన పరిస్థితిలో చిక్కుకోవచ్చు, అక్కడ అతను లేదా ఆమె దాని నుండి బయటపడటానికి మార్గం లేదు. కలలు కనేవారికి వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో లేదా అలాంటి చెడు పరిస్థితుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఏమి చేయాలో ఆలోచించాల్సిన సమయం ఇది. కలలో తాబేలు బొమ్మను చూడటం. కలలో తాబేలు బొమ్మను చూడటానికి మీకు సమయం, డబ్బు మరియు శక్తి యొక్క విలువ అర్థం కాలేదు మరియు కల అర్థం చేసుకున్నట్లుగా మీకు జీవితంలో ఎటువంటి దృష్టి ఉండదు, కానీ కల ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని మరియు హృదయపూర్వకంగా పని చేయాలని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.